సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు విన్ను క్రియేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో అయితే చూసేసారు కదా. హలో చిట్టమ్మ నేను ట్రెండింగ్లో అయితే ఈ సాంగ్ అయితే ఉంది. ఈ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో నేనైతే ఇలా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అండ్ టెలిగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను. డైరెక్ట్ బీట్ ట్యూటోరియల్ మొత్తం నేను టెలిగ్రామ్లో అయితే వీడియోని అయితే అప్లోడ్ చేశాను. ఎందుకంటే యూట్యూబ్లో పెడితే డైరెక్ట్ మనకు కాపీరైట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే బీట్ మార్క్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ మోషన్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి బీట్ మార్క్ వచ్చేసి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఏం లేదు, మీరు సింపుల్గా మీ అయితే ఫొటోస్ ఏదైతే ఉందో దీన్ని అయితే ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీ ఫొటోస్ ఏదైతే ఉన్నో దాన్ని అయితే మీరైతే ఫొటోస్ అయితే అప్లోడ్ అయితే చేసుకోండి. ఏం లేదు, సింపుల్గా అయితే ఈ వీడియోని అయితే చెప్దాం. ఒక్క నిమిషం, నేను అనుభవం అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. సో ఫటాఫట్ ఫొటోస్ అయితే అప్లోడ్ అయితే చేసుకోండి. సో స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో స్కిప్ చేయకుండానైతే వీడియోని అయితే మొత్తం అయితే చూడండి, అప్పుడే అర్థమవుతుంది. లేకపోతే మీరు స్కిప్ చేసి చూస్తే మీకు షేక్ ఎఫెక్ట్స్ ఏడా పేస్ట్ చేయాలి అలా అయితే మీకైతే అర్థమైతే కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి. లైక్ చేసి అయితే వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. సో మరిన్ని ఇటువంటి ఎన్నో వీడియోస్ అయితే నేనైతే మీ ముందుకి అయితే తీసుకొస్తాను. ఏం లేదు, నాకు కొంచెం అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి. సో మరెన్నో ఇలాంటి ఫ్లోక్ సాంగ్స్ అండ్ ఇలాంటి బీజిఎమ్స్ కూడా నేనైతే తీసుకొని అయితే వస్తాను. సో ఏం లేదు ఫ్రెండ్స్, మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ అయితే మొత్తం అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఒక్క నిమిషం. ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ షేక్ ఎఫెక్ట్ని కూడా మీరైతే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని కూడా అయితే షేక్ ఎఫెక్ట్ని కూడా ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో ఒక్క నిమిషం, నేను ఫొటోస్ అయితే అప్లోడ్ చేసిన తర్వాత ఒక్క నిమిషం. సో ఫ్రెండ్స్, ఫొటోస్ అయితే ఇంపోర్ట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత సో ఫొటోస్ అయితే మొత్తం యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షేక్ ఎఫెక్ట్లోకి అయితే ఓపెన్ అయితే చేసుకోండి. షేక్ ఎఫెక్ట్లోకి వచ్చిన తర్వాత సో ఈ నుంచి అయితే మీరైతే స్కిప్ అయితే చేయకండి, ఎందుకంటే మీకైతే వీడియో అయితే అర్థం కాదు. మీరు ఏదో చేద్దామన్నా కానీ మీకైతే వీడియో మొత్తం అర్థం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దీన్ని అయితే కాపీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ చేసుకున్న తర్వాత బీట్ మార్క్లోకి అయితే వచ్చేయండి. సో బీట్ మార్క్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏదైతే సింగిల్ ఫోటో ఏదైతే ఉందో ఫస్ట్ సింగిల్ ఫోటోకి ఇది అయితే బీట్ మార్క్ని అయితే పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత సో అంతే, ఇది ఒక్క ఫోటో ఒక్క షేక్ ఎఫెక్ట్కే, ఇది షేక్ ఎఫెక్ట్ ఒకటే ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్లోకి వచ్చిన తర్వాత సో సెకండ్ షేక్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దీన్ని అయితే కాపీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్క్లోకి అయితే వచ్చేయండి. బీట్ మార్క్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫోటో ఏదైతే ఉందో స్టార్టింగ్ ఫస్ట్ ఫోటోని అయితే పేస్ట్ అయితే చేయండి. సో స్టెప్ బై స్టెప్ 1 గ్యాప్ ఇచ్చి ఈ ఫస్ట్ ఫోటో నేను షార్ట్ ఫోటోని పేస్ట్ చేశాను, 1 గ్యాప్ ఇచ్చాను, మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. సో గ్యాప్ ఒక 1 బై 1 ఒక ఫోటో గ్యాప్ ఇచ్చుకుంటూనైతే మీరైతే పేస్ట్ అయితే చేయండి. సో అంతే సింపుల్గా అయితే వీడియోని అయితే మనమైతే క్రియేట్ అయితే చేయొచ్చు. సో ఫస్ట్ మళ్ళీ గ్యాప్ ఇచ్చాను, మళ్ళీ దీనికి అప్లై చేశాను, మళ్ళీ గ్యాప్ ఇచ్చాను, మళ్ళీ దీనికి అప్లై చేశాను, మళ్ళీ గ్యాప్ ఇచ్చాను, మళ్ళీ దీనికైతే అప్లై చేస్తున్నాను. సింపుల్గానైతే మీరైతే వీడియోని అయితే సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో స్కిప్ చేయకుండానైతే చూడండి. సో మళ్ళీ దీనైతే గ్యాప్ ఇచ్చాను, మళ్ళీ అప్లోడ్ చేశాను. సో ఏం లేదు ఫ్రెండ్స్, మళ్ళీ షేక్ ఎఫెక్ట్లోకి అయితే వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్లోకి వచ్చిన తర్వాత లాస్ట్ ఫోటో ఏదైతే ఉందో లాస్ట్ ఫోటోని అయితే కాపీ షేక్ ఎఫెక్ట్ని అయితే కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బీట్ మార్క్లోకి అయితే వచ్చేయండి. మళ్ళీ నేను అన్ని ఫొటోస్కి పెడితే ఇప్పుడు వీడియోని అయితే లెంతీ అయిపోతుంది. సో సింపుల్ అండ్ షార్ట్లో చెప్పేసామని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు మిగిలిపోయిన ఫొటోస్ ఏదైతే ఉందో దీనికైతే మీరైతే ఈ మీద షేక్ ఎఫెక్ట్ని అయితే దీనికైతే పేస్ట్ అయితే చేసుకోండి. గ్యాప్ ఇచ్చుకున్న ఫోటోని గ్యాప్ ఇచ్చి వదిలేసిన ఫొటోస్కి అయితే మీరైతే షేక్ ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ అయితే చేయండి. సో ఇలా పేస్ట్ అయితే చేసిన తర్వాత సో అంతే, ఏం లేదు, సింపుల్గా వీడియోని అయితే క్రియేట్ అయితే అయిపోయింది. సో అంతే ఫ్రెండ్స్, ఇదైతే మీరు అన్ని ఫొటోస్కి అయితే ఇలానే పేస్ట్ అయితే చేయండి. సో ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ అయితే ఒకటే ఫోటోకి అయితే వస్తుంది. సెకండ్ షేక్ ఎఫెక్ట్ ఫస్ట్ స్టార్టింగ్ షార్ట్ అయితే ఫోటో ఉందో దీనికైతే అప్లై చేయండి, మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ అప్లై చేయండి, మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ అప్లై చేయండి. సో థర్డ్ మళ్ళీ షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత థర్డ్ అయితే షేక్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దీన్నైతే ఇప్పుడు మిగిలిపోయిన ఫొటోస్కి అయితే అప్లోడ్ అయితే చేసుకోండి. అంతే, సో పర్ఫెక్ట్గా అయితే మనకైతే వీడియో అయితే రెడీ అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, వీడియోని అయితే ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే నాకు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని అయితే ఆల్ అయితే పెట్టుకోండి. సో మరెన్నో ఫ్లోక్ సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అయితే నేనైతే చేస్తాను. నాకు ఏం లేదు, చిన్న అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి. సో అంత ఫ్రెండ్స్, ఏం లేదు, మీరైతే పైన అయితే ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి హెచ్డీ క్వాలిటీలో సేవ్ అయితే చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.